హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే టమాటా పప్పు చారు తయారు చేస్తున్నాం. వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాలా తక్కువ సమయంలో చేసేయచ్చు. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా పప్పుని శుభ్రంగా కడగాలండి, వాటర్ పోసి 2-3 సార్లు. ఫ్రెండ్స్, పెసరపప్పు బదులు కందిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను. ఇలా ఫ్రెష్ వాటర్ పోసి 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి కొంచెం. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. 2 ఎండుమిర్చీలు, వెల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు 2 ఆనియన్ ముక్కలు ఇలా మంచిగా పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం ఒక్కసారి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. నేనైతే 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను, పెద్ద సైజు టమాటాలండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చింతపండు రసం కూడా పోసుకోవచ్చు. మా ఇంట్లో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను వేసాను. చింతపండు ఎప్పుడు చేసుకుంటాం కదా చింతపండుతోని, అందుకు. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును మొత్తం వేసేసి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మంచిగా మరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ పోసిన తర్వాత రుచికి సరిపడ కారం, రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పెసరపప్పుకు బదులు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో ఫస్ట్ ఉడికించి చేసుకోవాలండి. టమాటా పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా కేవలం 10-15 నిమిషాల్లో చేసేస్తారండి. పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.